బహుభాషావేత్త డాక్టర్ నలిమిల భాస్కర్ రచించిన పిల్ల తెమ్మరులు బాలల పాటల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. సమైక్య సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నేషనల్ బుక్ ట్రస్ట్ దక్షిణ ప్రాంత అధికారి డాక్టర్ పతిపాక మోహన్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేను ఎవరి ఒడిలో అయితే ఆడుకున్నానో, నేను ఎవరి కవిత్వాన్ని చదివి ఇవాళ కవిగా మనగలుగుతున్నానో అటువంటి వాళ్ళలో డాక్టర్ నలిమిల భాస్కర్ గారు ఒకరు. నేను అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు దిద్దిన వ్యక్తి, నేను కవిత్వాన్ని రాస్తున్నప్పుడు సవరించిన వ్యక్తి, నేను ఎదుగుతున్నప్పుడు నన్ను ఎత్తుకున్న వ్యక్తి. అటువంటి నలిమిల భాస్కర్ గారు మళ్ళీ నా పిల్లల కోసం, తన మనవలు మనవరాళ్ళ కోసం రాసిన ఈ పిల్ల తెమ్మరల్ని పుస్తకంగా తీయడం సంతోషంగా ఉంది. దీన్ని వేదిక మీద అందరిలో నిజానికి నేనే చిన్నవాడిని, నా చేతుల మీద ఆవిష్కరించడం అనేది నాకు నిజానికి అదృష్టమైన పదాన్ని నమ్మను, కానీ ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. నేను పిల్లల కోసం రాసినటువంటి పాటల పుస్తకం పిల్ల తెమ్మెరలు. తెమ్మెరలు అంటే దక్షిణ భాగం నుంచి, సహ్యాద్రి నుంచి, మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి పవనాలు, మారుతములు. అవి మందమారుతములు. అమందానందాన్ని కలిగించేటువంటి, విపరీతమైన సంతోషాన్ని కలిగించేటువంటి గాలులు. కనుక ధ్వని వచ్చేటట్లుగా అట్లా పిల్ల తెమ్మరలని పెట్టాను. ఇందులో ఒక 52 సంవత్సరాల కిందట రాసినటువంటి నేను నా పాటలతో పాటు, అంటే అప్పుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా